ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు వీడియోలో నేను మీతో ఏం చెప్పబోతున్నాను అంటే, మీ మనసులో ఉన్న వ్యక్తి లేదా మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి నిన్న నైట్ అసలు నిద్రపోకుండా మీ గురించి ఆలోచించారనమాట. సో అసలు వాళ్ళకి ఎందుకు నిద్ర పట్టలేదు, అంతలా మీ గురించి ఏం ఆలోచించారు, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి. సో ఇది వచ్చేసి ఏంటంటే పూర్తిగా జనరల్ రీడింగ్ అండి. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. సో మీ సిచ్యువేషన్కి మీకు తగినట్లు ఒకవేళ పర్సనల్ రీడింగ్స్ మీకు అవసరము అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇచ్చాను కదండి, ఆ నెంబర్కి కాల్ చేయండి. నేను వాట్సాప్ అయినా కానీ నార్మల్ కాల్ అయినా పర్లేదు, చేస్తే నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను. సో పర్సనల్ రీడింగ్స్ అనేటివి పూర్తిగా ఛార్జబుల్ అండి. మనీ పే చేస్తేనే పర్సనల్ రీడింగ్ ఇస్తారనమాట. సో మనీ పే చేయకుండా పర్సనల్ రీడింగ్స్ ఫ్రీగా చెయ్యరండి. దయచేసి మా సిచ్యువేషన్కి పర్సనల్ రీడింగ్ అవసరము, మేము మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేవి నేను క్లియర్గా మీకు చెప్తాను. సో తర్వాత మీరు మనీ పే చేసి రీడింగ్ అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి అంటే, నిన్న నైటు ఈ వ్యక్తికి అసలు నిద్ర పట్టలేదు. మీ గురించి అంతలా ఏం ఆలోచించారు, అసలు ఏంటి అనేది క్లారిటీగా నేను ఈ వీడియోలో చెప్తాను. సో మీకు దూరంగా ఉంటున్న ఈ వ్యక్తి నిన్న నైట్ నిద్రపోకుండా మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ కూర్చున్నారనమాట. సో వీళ్ళు ఏంటంటే చాలా కన్ఫ్యూజన్లో, భయంలో, డౌట్లో అయితే ఉన్నారండి. వీళ్ళకి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, భయం ఉంది, అలానే డౌట్ ఉంది. సో ఈ వ్యక్తి ఏంటంటే చాలా చాలా ఇంటర్నల్గా, అంటే తన లోపల చాలా కాన్ఫ్లిక్ట్స్ అంటారు కదా, అంటే తన లోపల తను చాలా డౌట్స్ని అయితే క్రియేట్ చేసుకొని తనలో తనే ఫైట్ చేసుకుంటూ ఆలోచిస్తున్నారనమాట. మీ ఆప్షన్స్ అంటే మీతో మాట్లాడకుండా మీకు దూరంగా ఉన్న ఈ సిచ్యువేషను, మీ సైలెన్స్ అంటే మీరు మాట్లాడకుండా సైలెంట్ అయిపోయి కానీ ఉంటే, సో ఈ సైలెన్స్ అనేది వాళ్ళకేంటి అంటే అసలు చాలా బాధగా ఉందన్నమాట. ఈ సైలెన్స్ని కానీ మీ ఆప్షన్స్ని కానీ వాళ్ళైతే తీసుకోలేకపోతున్నారనమాట. వాళ్ళ మనసులో అయితే క్లారిటీ లేదండి. వాళ్ళు ఏంటి అంటే కొన్ని ఫీలింగ్స్ని, అంటే డీప్గా మీ మీద ఫీలింగ్స్ ఉన్నా సరే అవి హైడ్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి అర్థం కావడం లేదనమాట. ఏంటి అంటే, నేను తప్పు చేశానా, లేక వాళ్ళు తప్పు చేశారా, లేకుంటే వాళ్ళే వదిలేశారా, నేను వదిలేశానా, లేకుంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది ఏంటి, ఇలా వాళ్ళ మనసులో చాలా చాలా ప్రశ్నలు అంటారు కదా, క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో వాళ్ళల్లో ఉన్న ఈ క్వశ్చన్స్కి సమాధానాలు వెతుక్కుంటూ రాత్రి అసలు అయితే వాళ్ళు నిద్రపోకుండా మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ, చాలా టెన్షన్లో, ఇల్యూషన్స్లో, చాలా డ్రీమ్స్లలో కూడా వాళ్ళు ఉన్నారండి. సో మీ గురించి చాలా ఆలోచనలు అయితే వాళ్ళల్లో ఉన్నాయి. సో ఈ ఆలోచన వల్ల ఏంటి అంటే వాళ్ళకి అసలు నిద్ర పట్టకుండా, సో ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో అయితే ఈ వ్యక్తి ఉన్నారు. సో ఇంకా ఈ వ్యక్తి ఏంటంటే చాలా సాఫ్ట్ ఎమోషనల్ ఎనర్జీని కూడా చూపిస్తుంది. అంటే ఈ వ్యక్తిలో నిన్న నైటు చాలా సాఫ్ట్ ఎమోషనల్ ఎనర్జీ కూడా చూపిస్తుందండి. ఈ వ్యక్తికి ఏంటంటే మీ మీద ప్రేమ చాలా ఎక్కువగా ఉందండి. కానీ అదేంటి అంటే మీ మీద ప్రేమ వల్ల వాళ్ళకి ఇంత బాధ కలుగుతుందేమో అన్న భ్రమలో కూడా వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏంటి అంటే మీ మీద ఉన్న ప్రేమతో మీతో కలవాలి, మీతో మాట్లాడాలి, తన మనసులో ఉన్న ఈ క్వశ్చన్స్కి అన్నిటికి కూడా ఆన్సర్ అనేది తీసుకోవాలి మీ దగ్గర నుంచి, మీకు ఒక మెసేజ్ పెట్టాలి, ఒక అపాలజీ ఇవ్వాలి, ఇలా చాలా చాలా ఆలోచిస్తున్నారండి. వాళ్ళ హార్ట్లో ఏంటంటే మీ మీద ఒక మంచి ప్రేమ అయితే ఉందండి. సో నిన్న నైట్ ఏంటి అంటే అన్ని క్వశ్చన్స్ మధ్య కూడా వాళ్ళ హార్ట్లో మీ మీద ఒక ప్రేమ అనేది కలిగిందండి. మీరు వాళ్ళ మనసులో చాలా ఏమంటారు వాళ్ళ మనసులో మీ మీద చాలా ప్రియారిటీ ఉంది, చాలా ఎక్కువ ప్రేమ ఉంది. సో వాళ్ళ మనసులో ఏంటి అంటే మీకున్నంత ప్రియారిటీ కానీ మీకున్నంత ప్లేస్ కానీ వేరొకరికి ఇవ్వలేకపోతున్నాము అన్న ఆలోచనలకు కూడా వీళ్ళు వెళ్ళిపోయారు. సో వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక క్లారిటీ లేకపోవడం వల్ల మీ మీద ఇంత ప్రేమ ఉన్నా సరే వాళ్ళు ఓపెన్ అయిపోయి మీకు చెప్పలేకపోతున్నారండి. సో ఎందుకు ఇదంతా కూడా డైరెక్ట్ కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళ మనసులో ఉన్నది మీతో చెప్పుకొని, సో వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ మీ దగ్గర నుంచి తీసుకుంటే ఈ పెయిన్ అనేది ఉండదు కదా. సో ఏంటో వాళ్ళలో వాళ్ళే ఇన్ని ఆలోచించుకుంటూ నిన్న నైట్ నిద్ర కూడా పోకుండా మీ గురించి ఇంతలా వీళ్ళైతే ఆలోచిస్తున్నారు.
ఇక్కడ ఏంటంటే ఈ కార్డ్ అనేది మనకు చాలా క్లియర్‌గా చెప్తాందండి. నిన్న నైట్ వీళ్ళకైతే నిద్ర లేదు, రిగ్రెట్, పెయిన్. ఈ వ్యక్తి ఏంటంటే చాలా స్ట్రెస్‌లో ఉన్నారండి. మీ గురించి అయితే వాళ్ళు లోపల చాలా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. మీతో కలవాలనేసి, మీతో మాట్లాడాలనేసి వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ హార్ట్‌లో పెయిన్ కూడా ఉంటుందండి. మీ ప్రేమని వదలలేకపోవడము, అంటే మీ ప్రేమ వాళ్ళకి కావాలి అని అనుకోవడము. సో, వాళ్ళలో చాలా గిల్టీ ఫీలింగ్స్ కూడా ఉన్నాయండి. పడుకునే ముందు వాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచించుకొని, ఇంకేవి కూడా ఆలోచించకుండా హ్యాపీగా పడుకోవాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నా సరే, మీ ఆలోచనలు కానీ, మీ విషయంలో వాళ్ళు చేసినవి ఏవైనా కావచ్చు. సో, అవి గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. సో, వాళ్ళు పడుకోవాలి అనుకున్నా కానీ పడుకోలేని పరిస్థితిలో ఉన్నారనమాట. సో, మనసులో అయితే మీ మీద వచ్చే ఆలోచనలు, మెమోరీస్ ఇవన్నీ కూడా వాళ్ళకి రాత్రి నిద్ర లేకుండా చేశాయి అని చెప్పి చెప్పొచ్చు అనమాట. సో, ఎందుకో తెలియదు కానీ ఈ వ్యక్తి మీ విషయంలో ఏం జరిగిందో ఏమో చాలా గిల్టీ అయితే ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో, ఏం జరిగింది అనేది మీకే తెలియాలి. సో, వీళ్ళైతే ఇప్పుడు చాలా గిల్టీగా, రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. సో, మీ గురించి ఆలోచనలు వచ్చినప్పుడైతే వాళ్ళకి చాలా పెయిన్‌గా కూడా ఉందండి. బట్ ఏంటి అంటే వీళ్ళు ఒక క్లారిటీ కావాలని కూడా అనుకుంటున్నారు. అండ్ మీతో అప్రోచ్ అవ్వాలి, మీకు ఒక మెసేజ్ చేయాలి. ఈ క్వెషన్స్‌కి అన్నిటికి కూడా ఆన్సర్ మీ దగ్గర నుంచి తీసుకోవాలి అని వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారనమాట. సో, ఈ వ్యక్తి ఏంటంటే మీ ఆప్షన్స్‌ని, అంటే మీరు మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండడం వలన వాళ్ళకి చాలా బాధగా ఫీల్ అవుతున్నారండి. మీ ప్రేమ వాళ్ళకి అవసరము అనిపించి ఇప్పుడు అర్థమైతాందండి. అంటే మీ ప్రేమ ఏంటి, మీ వాల్యూ ఏంటి అనేది ఈ వ్యక్తికి ఇప్పుడు బాగా అర్థమైతాంది. సో, అదేంటంటే తన జీవితంలో కూడా ఎంతో డీప్ ఇంపాక్ట్ అనేది వచ్చిందని చెప్పొచ్చనమాట. అంటే మీ ఆప్షన్స్ మీరు మాట్లాడుకోకుండా సైలెంట్‌గా ఉండడం వలన ఆ వ్యక్తికి ఏంటంటే మీ ప్రేమ అనేది అర్థమైపోయింది. సో, తన లైఫ్‌లో మీ వాల్యూ ఏంటి అనేది వాళ్ళకి ఇప్పుడు డీప్‌గా ఇంపాక్ట్ అయిందండి. సో, వాళ్ళైతే ఇప్పుడు రియలైజ్ అయ్యారు. అండ్ ఎందుకో తెలీదు కానీ మీ మధ్య ఏం జరిగిందో వాటి విషయంలో కొంచెం గిల్టీ ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట. మీకు అపాలజీ చెప్పాలని కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళ మనసులో మీరు ఉన్నారండి. మీతో కలవాలని కూడా అనుకుంటున్నారు, మీతో మాట్లాడాలని కూడా అనుకుంటున్నారు. తన ఎనర్జీలో ఎందుకో తెలియదు కానీ రిగ్రెట్ ఫీల్ ఉంది. సో, మీతో మళ్ళీ మాట్లాడేసి ఈ పెయిన్‌ని క్లియర్ చేసుకోవాలి అని వాళ్ళైతే ఆలోచిస్తున్నారు. సో, నిన్న నైట్ అయితే వాళ్ళకి అసలు నిద్ర పట్టలేదండి మీ గురించి ఆలోచించడం వల్ల. మీ మీద వాళ్ళకి చాలా ఎక్కువగా ప్రేమ ఉంది. ఇప్పుడు మీ వాల్యూ కూడా వాళ్ళకి తెలిసొచ్చిందండి. అందువల్లనే వాళ్ళు ఇంతలా నిన్న నైట్ అయితే బాధపడ్డారని ఈ కార్డ్స్ ద్వారా చెప్పొచ్చు. సో, ఈ వ్యక్తి అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. మీకు అపాలజీ కూడా చెప్పే ఛాన్స్ అయితే ఉంది. వాళ్ళ నుండి మీకు ఒక మెసేజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మీ వాల్యూ వాళ్ళ మనసులో చాలా ఎక్కువగానే ఉందన్నమాట. ఇప్పుడు మీరు దూరంగా ఉండడం వల్ల మీ వాల్యూ కూడా వాళ్ళకి బాగా తెలిసొచ్చిందని ఈ కార్డ్స్ ద్వారా చెప్పొచ్చు. సో, ఎవరైనా సరే మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళ నుండి మీకు అప్రోచ్ అనేది వస్తుందండి. కొంచెం వెయిట్ చేయండి. సో, చాలా కన్ఫ్యూజన్‌లో కూడా ఉన్నారు ఈ వ్యక్తి అయితే. ఇదండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ అండి. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. మీ సిచ్యువేషన్‌కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరమైతే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను. పూర్తిగా ఛార్జబుల్ అండి. మనీ పే చేసిన వాళ్ళకి మాత్రమే రీడింగ్ అనేది ఇస్తారు. నేను మళ్ళీ ఒక మంచి రీడింగ్‌తో కలుస్తానండి. జై సాయిరామ్.